ముందుగా గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. అలాగే ఈ కొత్త సంవత్సరం మనందరికీ ఒక శుభపరిణామం అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నా గ్రూప్లో ఉన్న ప్రతి సభ్యుడు కూడా, తెరాకాసులో ఉన్న ప్రతి సభ్యుడు కూడా లక్షాధికారి నుంచి కోటేశ్వరుడు అవ్వాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థితి అనేది చాలా ఆశింతం. అది అందరికీ సెట్ అవ్వదండి, అందరికీ సెట్ అవ్వదు, కొంతమందికి మాత్రమే సెట్ అవ్వదు. అంటే దాన్ని ఎవరిని ఏంటని ఒకసారి పూర్తిగా చెప్తాను, ఒకసారి వినండి. ఈ 2025 జనవరి 1 పూట మీకు చెప్పే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ ఇదే 2026 జనవరి కల్లా కోటేశ్వర్లు లేదనుకుంటే లక్షాధికారి పక్కాగా అవుతారండి. అదే అని అందరూ అవుతారంటే నేను చెప్పను, అందరూ అవ్వరు. ఎవరైతే ఒళ్ళొంచి పనిచేస్తారో వాళ్ళు మాత్రం అవుతారు, గుర్తుపెట్టుకోండి. అపోహలతో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు అక్కడే ఉంటారు, కదిలి రారు అక్కడి నుంచి. ఎందుకంటే ఆ జీవితకాలం అపోహతో బతకడమే తప్ప వేరే ఆలోచన వాళ్ళకి ఉండదు. ఇది అవుతుందా అవదా, అవుతుందా అవదా అని ఆలోచనతోనే బతుకుతారు వాళ్ళు. వాళ్ళకి అంత మించి వేరే మార్గం ఉండదు, ఫస్ట్ అండ్ ఫస్ట్. ఇంకోటి, ప్రతి ఒక్కరు కూడా ఈ తెరాకాసు అనేది ఏంటంటే, తెరాకాసు అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కోటేశ్వర్లు లక్షాధికారులు అవ్వే ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకు చెప్పమంటారా? ఇదొక మరో ఇంటర్నెట్, గుర్తుపెట్టుకోండి, ఇదొక మరో ఇంటర్నెట్. చాలామంది ఊహాగానాలతో ఉన్నారు. మరి అమ్మ ఇది నిజంగా అవుతుందా లేదా అవ్వదా, అవన్నీ కాదండి, అవుతుంది, ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతుంది. మీకు చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను యూట్యూబ్లో లింక్ పెట్టిన తర్వాత చాలామంది ఫోన్ చేశారు. సార్ ఆర్థికంగా చాలా చిదిగిపోయి ఉన్నామండి, అప్పులతో మునిగిపోయి ఉన్నాం అని చాలామంది ఫోన్ చేశారు. ఇప్పుడు నాకు కంపెనీ కూడా చెప్పింది ఏమని, మీరు మన దీన్ని స్థాపించేది ఎవరంటే, ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరంటే మనకి ఒక సార్ ఉన్నారండి, ఆయన పేరు మీకు తర్వాత చెప్తాను. ఆ సారు మనకు చెప్పారండి జీవితం ఎలా ఉంటుంది, జీవితంలో మనం ఎవరికి ఎలాగెళ్ళగలం, జీవితంలో మనం కోట్లు ఎలా లక్షలు ఎలా సంపాదించుకోవచ్చు, ఫ్రీలో కూడా మనకు మార్గం ఉందనేసి మనకు సార్ చెప్పారు. మీకు ఆ సార్ పేరు నేను చెప్తాను, ఖచ్చితంగా ఇంకో వీడియోలో చెప్తానండి సార్ పేరు, ఓకేనండి. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక అవకాశాలన్నీ వస్తాయండి. ముందు ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు వినియోగించుకోండి, ఓకేనండి. మన వాళ్ళు ఈ పని చేస్తారు, ఈ పని చేసి బిజీ అంటారు. ఇంకా అందులో వచ్చేది ఏమి ఉండదు, అది మాటలు అంతే. నేను బిజీగా ఉన్నాను మాటలు. తర్వాత తిప్పి చూసుకుంటే వాళ్ళ దగ్గర ఒక రూపాయి ఉండదు. రానంద దయచేసి వేరేగా అనుకోకండి. ఎందుకంటే మన జీవితాలు మారాలంటే రోజుకి 1000-2000 కాదండి. నా సెక్షన్లో అయితే రోజుకి 1000-2000 కాదు. ఇంకా మనం రాబోయే రోజుల్లో ఆ డబ్బులు కూడా సరిపోమా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు మొన్న చెప్పాను, మన వీడియోలో ఆల్రెడీ చేశాను. ఏమని చేశాను మీకు, ఇది ఒక ఇంటర్నెట్, ఇది ఒక శాటిలైట్ ఇంటర్నెట్ అండి. మనం చేసే వర్క్ ఒక శాటిలైట్ ఇంటర్నెట్. అందులో ఇప్పుడు మీరు చేసుకున్న వర్క్లో 12 ప్రాజెక్టులు ఉంటాయండి. 12 ప్రాజెక్టులు కూడా, ఒకటి చెప్పాను కదా, ఒకటి యూట్యూబ్, ఒకటి ఫేస్బుక్, ఒకటి ట్విట్టర్, ఒకటేమో ఇంకా ఎన్ని రకాలు ఉన్నా అన్ని రకాలు కూడా అందులో వచ్చేస్తాయి. మీరు ఆ యాప్ ఓపెన్ చేసుకోవడం, అందులో మీరు ఓపెన్ చేసి చూసుకోవడం, మీకు సాయంత్రం వరకు టైంపాస్ అయిపోతుంది. టైంపాస్ చేసుకోవడమే. మనం ఏంటంటే అది ఓపెన్ చేసుకుని చూసుకుంటే మీకు డబ్బులు వస్తాయి, అంతే లెక్క. ఒకవేళ ఓపెన్ చేసి చూసుకోకపోయినా డబ్బులు వస్తాయి మీకు. ప్రతి నెల ఒక అకౌంట్ వేసుకుని కూర్చున్న వాళ్ళు కూడా 4500 వస్తాయి. దీని గొడవ ఎందుకు, అలా వదిలేసిన వాళ్ళు కూడా 4500 వస్తాయి. అంటే అంత 4500 ఎందుకు ఇవ్వాలని అడిగారని చాలామంది. ఎందుకు ఇవ్వాలి అంటే, ఇస్తుందండి కంపెనీ. అంటే కంపెనీ లాభం రాకుండా ఏ పని చేయదు, అవునండి. కంపెనీలు ఏ కంపెనీలు సరే లాభాలు లేకుండా ఏ కంపెనీ పనిచేయదు. అలాగే మనకు అక్కడ 45 రూపాయలు అయితే ఇక్కడికి 4500 వస్తుంది. అక్కడ 90 రూపాయలు అయితే ఇక్కడ మనకు 9000 వస్తుంది. అక్కడ 9000 అయితే ఇక్కడ 9 లక్షలు వస్తుంది మనకి. అంతే తేడా అండి. మనం ఎక్కువ వచ్చేస్తుందని ఫీల్ అవుతున్నాం, ఓకేనండి. మనం ఎక్కువ వచ్చిందని ఫీల్ అవుతున్నాం కానీ కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఒక అకౌంట్ వేసుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డైరెక్ట్గా ఒక 4 ఉంటే 4, 5 ఉంటే 5 అకౌంట్లు అయింది. అంటే దగ్గర మీకు ఒక ఇంట్లో 5 4 20 22,000 22,000 అంచెలు వచ్చారు. ప్రతి నెల వస్తూనే ఉంటుంది, ఓకేనండి. ప్రతి నెల వస్తూనే ఉంటుంది. ఇంకా మీరు తీసుకోవడమే లేటు.
ఓకేనండి. ఇది ఒక ఏంటంటే ఈ కంపెనీలో 100 కోట్లు వచ్చిందనుకోండి, టెరాకాస్లో 100 కోట్లు ఇన్కమ్ వచ్చిందనుకోండి, ఆ 100 కోట్లలో మీకు మనకి 50 కోట్లు మన కింద ఎవరైతే ఉన్నారో కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తుందండి కంపెనీ. ఒకవేళ పని చేయకుండా వదిలేసిన వాళ్ళు కూడా 4,500 ఇస్తుంది. ఇంకా అంతకంటే ఏంటండి మనకి అంతకంటే ఏంటి చెప్పండి? ఇది నమ్మరు, ఇంకా ఊహాగానాలతో ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి నిజంగా ఇచ్చేద్దా చేసేద్దా అని ఊహాగానాలే. ఆ ఊహలతోనే బతికేస్తున్నాం. ముందు ఆ ఊహలతో బతకడం మానేయండి. ఓకేనండి. మానేసి శుభ్రంగానే ఒక్క 10 అకౌంట్లు డైరెక్ట్గా మీకు కింద వేసుకోండి. చూడండి, ఓ 10 అకౌంట్లు వేసుకుని ఉంచుకుంటే డబ్బు అదే వస్తుంది. ఓకేనా? ఒక 100 అకౌంట్లు వేసుకోండి, మీ క్యాపబిలిటీ డబ్బు అదే వస్తుంది. 200 అకౌంట్లు వేసుకోండి, ఈ క్యాపబిలిటీ డబ్బు అదే వస్తుంది. మనం ఏమి చేయకుండా డబ్బు ఎక్కడి నుంచి వద్దండి? ఇప్పుడు కంపెనీ ఉన్నాయి, మొన్నటి వరకు ఐఏఎస్ కంపెనీ అని ఏదో ఉంది, దాంట్లో తీసుకెళ్ళి 18,000 20,000 50,000 కట్టించేశారు. ఆ పైన ఉన్నవాడు బాగుపడ్డాడు తప్ప కింద ఉన్నవాడు ఒక రాలేదు. కంపెనీ ఎత్తేసింది, పోయింది. ఇప్పుడు ఈ కంపెనీ ఏం చెప్తుంది? మీరు కష్టపడి పని చేసుకోండి, డబ్బులు వచ్చిన తర్వాత మీరు యాక్టివేషన్ చేసుకోండి మీ అకౌంట్ అని చెప్తుంది. అది కంపెనీ ఇస్తుంది. కంపెనీ డబ్బులు వచ్చిన తర్వాత 1,100 పెట్టి యాక్టివేషన్ చేసుకోమంటుంది. ఇంకా అటువంటి కంపెనీ మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? చేసుకుని ఉంచుకోండి, తప్పేముంది? చేసుకుని ఉంచుకోండి. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు కూడా ఎప్పుడో వస్తుందని కాదు, ఎప్పుడో వస్తుంది కాదండి. ఇప్పుడు మనం ఒక చీట్ వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం చెప్పండి? ఒక 20 నెలల పోయిన డబ్బులు వస్తాయనే కదా. ఆ చీటి ప్రతి నెల కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మీకు డబ్బులు ఇస్తారండి. లేదా ఇవ్వడం. ఓ బ్యాంక్ లోన్ తీసుకుంటాం. ఓ బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటే ఇంకొక చిన్న విషయం అండి. ఇంకొక ఆయన నా విచిత్రంగా మాట్లాడాడు. ఏమంటే మరి ఈ ఐడీసీ ప్రూఫ్స్ అన్నీ ఇచ్చేస్తున్నాం కదా, మరి డబ్బులు వస్తాయా, మళ్ళీ మాకు ఇబ్బంది అవుద్దేమో అన్నాడు. మానేయండి, మీకు నమ్మకం ఉంటే ఎదరికి వెళ్ళండి, నమ్మకం లేకపోతే మానేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఇప్పుడు నమ్మకం ఉంటేనే కదా మనం ఎదరికి వెళ్ళేది, నమ్మకం లేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు ఇంకా. ఓకేనా? మనం ఎక్కడైనా ఒక 10,000 లేదా ₹1,00,000 అప్పు తీసుకోవాలనుకుంటే మన ఆధార్ కార్డు, మన బ్యాంక్ అకౌంట్ మొత్తం అన్నీ పట్టుకెళ్ళి పెట్టేసి అక్కడ ఇచ్చేస్తాం. ఆడు లోన్ ఇస్తాడో ఎవడో కూడా మనకు తెలియదు. అన్నీ తీసి అక్కడ ఇచ్చేస్తాం. అటువంటి వాటికి మీరు లాస్ రాదు. అది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అకౌంట్లు చేసుకోండి. నేను ఎక్కువగా మీకు చెప్పేది ఏంటంటే 100 అకౌంట్లు మీరు చేసుకోండి. 100 అకౌంట్లకి మీకు 9 లక్షలు వస్తుంది. నేను చెప్తున్నాను కదా, 9 లక్షలు వస్తుంది. ఓకేనండి. ఆ 9 లక్షలతో కింద ఉన్న 100 మందికి 1,100 పెట్టి మీరు రీఛార్జ్ చేయండి. ఓకేనండి. అది యాక్టివేషన్, అకౌంట్ యాక్టివేషన్ అది మీరు చేసుకోండి. ఇప్పుడు కాదు, డబ్బులు వచ్చిన తర్వాత. ఓకేనండి. తర్వాత కింద ఉన్న 100 మందికి కూడా 4,500 చెప్పిన వస్తాయి కదా. వచ్చిన తర్వాత అక్కడ మీరు ₹1,100 మీరు పెట్టిన పెట్టుబడి వాళ్ళ దగ్గర తీసేసుకోండి. ఇంకా ప్రతి నెల 4,500 వస్తూనే ఉంటాయి. ఒకవేళ అవకాశం ఉంటే యూట్యూబ్ మానేస్తారు, ఫేస్బుక్ మానేస్తారు. మన ప్రాజెక్ట్ అందులో వచ్చిన తర్వాత అందులో చూసుకుంటారు. వాళ్ళు బ్రహ్మాండమైన గేమ్స్ వస్తున్నాయండి అందులో. ఓకేనండి. అసలు ఇప్పుడున్న ఇంటర్నెట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న ఇంటర్నెట్ కాదు. ఆ ఇంటర్నెట్ వేరు, ఆ ప్రపంచం వేరు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతమించి నేను ఎక్కువ డీప్గా చెప్పకూడదు. అది గమనించి ప్రతి ఒక్కరు కూడా వర్కులు చేసుకోండి. ఓకేనండి. అపోహలతో ఉండకండి. ఇప్పుడు నుంచి చేసుకున్న వాళ్ళకి ఏప్రిల్ నెలలో వస్తాయి డబ్బులు, డిసెంబర్ నెల నుంచి చేసుకున్న వాళ్ళకి మార్చి నెలలో వస్తాయి డబ్బులు. ఓకేనండి. గుర్తుపెట్టుకోండి. మీరు డైరెక్ట్గా 10 అకౌంట్లు వేసుకోండి. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా క్యాపబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు 100 అకౌంట్లు వేసుకోండి. ఇంకా క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు 200 అకౌంట్లు వేసుకోండి. ఇది మీ ఇష్టం. మీరు దున్నుకున్నంత దున్నేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ డైరెక్ట్గా వేసుకోండి మీ అకౌంట్. డైరెక్ట్ రెఫరల్లో డైరెక్ట్గా వేసుకోండి. ఓకేనండి. ఎవరు కూడా అసలు చేయకండి. ఈ విషయం చెప్పింది కూడా మనకి ఒకసారి చెప్పారు. ఆయన ఈ విషయం చెప్పినందుకు ముందు ఆయనకి కృతజ్ఞత. మాస్టర్ గారు అండి, ఆయన మాస్టర్ గారు చేస్తున్నారు. ఆయనకి నెలకి 1,50,000 2 లక్షల శాలరీ అండి సార్కి. ఆయన మోటివేషన్ ద్వారా నేను వెళ్తున్నానండి. ఓకేనండి. ఆయన మోటివేషన్ ద్వారా వెళ్తున్నాను. మీకు తర్వాత వీడియోలో సార్ పేరు చెప్తాను. సార్ నిజంగా జెన్యూన్ అండి ఆయన. ఓకేనండి. ఎవరి దగ్గర డబ్బులు కట్టించొద్దని చెప్తున్నాను, నిర్మోకుండా లేకుండా. ఎవరి దగ్గర డబ్బులు కట్టించకండి. మీరు అకౌంట్లు వేయండి. మీకు డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టి మీరు అకౌంట్లు తీయండి. అందులో వచ్చిన ప్రాజెక్టులన్నీ వాడుకోమనండి అని చెప్తున్నారు. సార్ కూడా చెప్తున్నారు. అంత జెన్యూన్గా చెప్తున్నారు ఆయన, పెద్ద ఆయన. ఓకేనండి. అటువంటి వాళ్ళు మనతో ఎలాగో మాట్లాడతారా? అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ కాకపోతే అలా మాట్లాడతారు చెప్పండి. అంటే నేను యాక్చువల్ ఏంటంటే అకౌంట్ ఎవరికైతే క్రియేట్ అవుతుందో వాళ్ళ నెంబర్లు మాత్రం గ్రూప్లో యాడ్ చేస్తున్నానండి. అందరూ యాడ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ నెంబర్ యాడ్ చేస్తున్నాను. అప్పటి వరకు వాళ్ళ నెంబర్ యాడ్ చేయట్లేదు.
అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరో కూడా అశ్రద్ధ చేయొద్దు. అవకాశాలని అత్మలు రావు. వచ్చినప్పుడు ఆ అవకాశాలు వినియోగించుకోండి. నా మట్టికి చాలదా? నాకు 100 అకౌంట్లు వేసుకున్నా చాలదండి ఇంత వీడియోలు ఇవన్నీ చేయాలనేనా? చెప్పండి. ఇవన్నీ నాకు అవసరం లేదు కదా. 100 అకౌంట్లు వేసుకుంటే నాకు చాలు. నేను అయిపోయినాయి, ఆల్రెడీ వేసేసాను. నాకు అవసరం లేదు ఇంకా. ఇప్పుడు మన కింద ఉన్న వాళ్ళు, మన పక్కన ఉన్న వాళ్ళు ఎన్నో కష్టాలు ఎన్నో బాధల్లో బతుకుతున్నారు. వాళ్ళందరికీ కనీసం కొంతలో కొంత న్యాయం చేద్దామని సార్ వచ్చారు. సార్ తర్వాత నేనే పెద్ద వస్తుంది నేను కాదండి. ఇందులో ఇంకొక సార్ గారు ఉన్నారు, వాళ్ళ కింద ఇంకా టీం అవుతుంది, వాళ్ళు ఉన్నారు. నేనైతే మధ్యలో మామూలుగా ఈ మధ్యన వచ్చిన అండి, వేరేగా అర్థం చేసుకోకండి. అయినా నేను టీం ఫిల్అప్ చేసుకుంటున్నాను, నేను ఎక్కడ తగ్గను. ఓకేనండి. అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీరు కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా నేను ముందుగా చెప్పేది ఏంటంటే, ఈ అకౌంట్స్ మీద మీరు బ్రెయిన్ పెట్టండి. ఒక అకౌంట్ వేస్తే 9,000 వస్తుందండి, తక్కువ రాదు. ఓకేనండి. మీకు 9,000 వస్తుంది, కింద ఉన్న వాళ్ళకి 4,500 వస్తుంది. ఒక 100 అకౌంట్లు చేసుకుని పెట్టుకోండి, మీ జీవితాలు మారిపోతాయి. ఇంకంతమించి చెప్పు. నేను యూస్ కోసం లేకపోతే దీనికోసం నేను ఈ వీడియో చేయట్లేదండి. నాకు వ్యూస్ వస్తాయని కాదు, కానీ మనం మంచి జరగాలి ప్రతి ఒక్కరికి. ఆర్థికంగా చిదిగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరికీ కనీసం మంచి చేయాలనే ఆలోచనతోనే నేను ఈ వీడియోలో అవి చేసి పెడుతున్నాను. దీన్ని వేరేగా అర్థం చేసుకోకండి. ఇంకొక విషయం ఏంటంటే, పై నెట్వర్క్ కూడా ఉంది. పై నెట్వర్క్ కూడా ప్రతి ఒక్కరు కూడా మనకి ఇంకో 2 నెలల టైం ఉందండి. ఈ పై నెట్వర్క్లో కూడా కొంచెం ఒక్కొక్కరు కూడా ఒక 100 కాయిన్స్ అరేంజ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అది మరో బిట్ కాయిన్ అండి అది. ఓకేనండి. అదో మీరు మరో బిట్ కాయిన్. ఎవరు కూడా దాన్ని కూడా అసలు చేయకూడదు. పై అకౌంట్ ద్వారా కూడా మీరు కొంచెం అకౌంట్లో వేసుకొని మినిమం ఒక 50 కాయిన్స్ లేదా 100 కాయిన్స్ మీ అకౌంట్లో వచ్చేలా చూసుకోండి. ఈ 2 నెలలు మైనింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు 100 కాయిన్స్ ఖచ్చితంగా వస్తాయండి. ఏదైనా ముందు నేను ఒకటే చెప్తానండి, కష్టపడాలి, కష్టపడకుండా ఫలితాన్ని ఆశించకూడదు అని చెప్తాను. ముందు కష్టపడాలి, ఫలితాన్ని ఆశించాలి. అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఓకేనండి. నేను కింద రిఫరల్ లింక్ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ కింద రిఫరల్ లింక్ ఇవ్వనండి. ఎందుకంటే మనకి గ్రూపులో పెడతాం కాబట్టి, పాపం వాళ్ళు టీం ఫుల్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి నేను కింద రిఫరల్ లింక్ ఇవ్వట్లే. దయచేసి వేరేగా అర్థం చేసుకోకండి. నా స్వార్థాన్ని చూసుకోను. అందరూ కూడా బాగుండాలనే ఆలోచనతో నేను కింద రిఫరల్ లింక్ ఇవ్వట్లేదండి. లింక్ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. దాన్ని వేరేగా అర్థం చేసుకోకండి. నా జీవితానికి నేను నా అకౌంట్లో నేను చేసుకోగలనండి. కింద యూట్యూబ్లో లింక్ పెడతానే నాకు అవుతుందని కాదు. నేను లింక్ అయితే యూట్యూబ్లో ఇవ్వనండి. ఓకేనండి. నేను లింక్ ఇవ్వను. డైరెక్ట్గా ఇప్పుడు నేను వీడియో ఎందుకు పెడుతున్నానంటే, కొంతమంది టీం కింద చెప్పుకోలేకపోతున్నారు. ఇది ఎలా చేయాలి, అకౌంట్ ఏంటి, దీనికి ఎలా చెప్పాలో పాపం తెలియట్లేదు. దానికోసమని వీడియో పెడుతున్నాను నేను. ఓకేనండి. నేనైతే కింద లింక్ ఇవ్వట్లేదు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, నేను గ్రూప్లో పెడుతున్నాను కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళకి తెలిసండి ప్రతిదీ ఎలా చేయాలి, అకౌంట్లు తెలిసాలి, వాళ్ళు చేస్తారు మీకు. ఓకేనండి. ఒకవేళ మీకు ఎవరైనా తెలియకపోతే ఒకవేళ నెంబర్ ఉంటే దాంట్లో చూడండి, ఫోన్ నెంబర్, దాని ద్వారా చెప్తాను. మీరు ఎవరి ద్వారా జాయిన్ అయ్యారని అడుగుతాను. వాళ్ళ ద్వారా జాయిన్ అవుతే వాళ్ళ ద్వారా మీరు లింక్ తీసుకుని చేసుకుంటారు. ఓకేనండి. ఇందులో నేను ఒక్కనే బాగుపడాలి కాదు, అందరూ బాగుండాలి, అందులో మనందరం ఉండాలి. ఓకేనండి. ఉంటానండి. ఈ ఈ ఈ న్యూ ఇయర్ పూట మనం అందరం కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం న్యూ ఇయర్కి అందరూ కూడా లైఫ్లో సెటిల్ అయిపోయి ఉండాలండి. గుర్తుపెట్టుకోండి. ఒక అకౌంట్ వేసుకున్నవాడికి 4,500 వస్తుంది, 100 అకౌంట్లు వేసుకున్నవాడికి 9 లక్షలు వస్తుంది, 1000 అకౌంట్లు వేసుకున్నవాడికి 90 లక్షలు వస్తుంది. అది ఎంత వస్తుందో మనం ఊహించడం. ఓకేనండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి, కష్టపడి ఎదరికెళ్ళండి. ఓకేనండి. ఎవరో కూడా అశ్రద్ధ చేయరు. ఉంటానండి. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం.